Hi viewers, I am Dr. G. Sirisha, Clinical Head of Sirisha Nursing Home, Chandanagar, Hyderabad. I am a gynecologist and infertility specialist. సో ప్రెగ్నెన్సీ అనేది ఒక హ్యాపీ అండ్ మెమరబుల్ జర్నీ ఏ తల్లికైనా. అయితే ఫస్ట్ 3 నెలల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేది రావడం సహజమే. అయితే ఒక్కొక్కసారి కొన్ని డేంజర్ సైన్స్ అంటే వార్నింగ్ సైన్స్ అంటూ ఉంటాం. అది 3 నెలల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే హెచ్సిజీ మరియు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అనేది కొంచెం హై లెవెల్స్కి వెళ్తూ ఉంటాయి. దీనివల్ల నార్మల్గా వాంతులు అనేది ఒక 2-3 పర్ డే అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి కొంతమందికి ఇంతకన్నా ఎక్కువ వాంతులు, కొంతమంది మరీ నాకు వాటర్ కూడా తాగలేకపోతున్నాను మేడం అని అంటూ ఉంటారు. అలాగే ఇచ్చిన మందులు కూడా వాళ్ళకి వాంతుల్లోనే వచ్చేస్తుంటాయి బయటికి. సో ఇలాంటి సిమ్టమ్ ఉన్నప్పుడు బాగా డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీలో. అంటే ఎలక్ట్రోలైట్స్ అనేది ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి బాగా నీరసించిపోవడం, బీపీ డౌన్ అయిపోవడం, ఇంకా వాళ్ళకి ఎటువంటి ఎనర్జీ లేకుండా అయిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో కంపల్సరీగా మీ డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. అప్పుడు కొన్ని పరీక్షలు చేస్తాం. అంటే ఎలక్ట్రోలైట్స్ పరీక్ష అనేది చేయడం జరుగుతుంది. మరీ ఎక్కువగానే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే సలైన్ ద్వారా కొన్ని యాంటీఎమెటిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఇచ్చినప్పుడు వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం బేబీకి జరగదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎక్కువగా అంటే కొంతమందిలో అంటే 90% మందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఒక 10% మందికి బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపించే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది హెల్దీ ప్రెగ్నెన్సీయా అన్హెల్దీ ప్రెగ్నెన్సీయా అని తెలుసుకోవడానికి తప్పకుండా డాక్టర్ గారి దగ్గర రావాల్సి ఉంటుంది. అప్పుడు మనం స్కాన్ చేసుకున్నట్టయితే హెల్దీ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడైతే బేబీ అతుక్కుంటుందో యూట్రస్లో అక్కడ నుంచి కొంచెం నార్మల్గా బ్లడ్ స్పిల్లేజ్ అయ్యి స్పాటింగ్ ఉంటుంది. అప్పుడు కొన్ని మందులు ఇచ్చిన వల్ల అది ఒక సపోర్ట్ లాగా పనిచేసి ప్రెగ్నెన్సీ ఈజీగానే ముందుకెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బ్లైటెడ్ ఓవమ్ అంటాం. అంటే దాంట్లో బేబీ ఫార్మేషన్లో జెనెటికల్లీ ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటి సమయంలో కూడా బ్లీడింగ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇంకొకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే యూట్రస్లో లేకుండా ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఫామ్ అవ్వడం. అలాంటి సమయంలో కూడా బ్లీడింగ్ అనేది తెలుస్తుంది. సో ప్రెగ్నెన్సీ పొజిషన్ ఏంటి, హెల్దీ ఉందా అనే ప్రాబ్లమ్ మనం ఈ బ్లీడింగ్ వచ్చినప్పుడు కంపల్సరీగా వచ్చి చెక్ చేయించుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైన అలార్మింగ్ సైన్ వాళ్ళకి ఎప్పుడైనా ఫీవర్ రావడం. సో ప్రెగ్నెన్సీలో లో గ్రేడ్ ఫీవర్ అనేది తెలుస్తూ ఉంటుంది నార్మల్గా. అంటే హార్మోన్ చేంజెస్ వల్ల కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉండడం అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఫీవర్ 100 కన్నా ఎక్కువ దాటిందో అప్పుడు అది వైరల్ ఫీవరా, లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సా, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా, అంటే యూరిన్లోని మంటగా రావడము, తర్వాత వాళ్ళకి ఎక్కువసార్లు యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ కొంచెం యూరిన్ రావడం, ఇలా ఉన్నప్పుడు కూడా ఫీవర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే డెంగ్యూ ఫీవరా, అలాంటప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం. సో ఏ ఫీవర్ అనేది మనం నిర్ధారణ చేసుకుని దానికి తగినట్టుగా మందులు సూచిస్తాం. ఇంకొకటి 4th ఇంపార్టెంట్ సైన్ వచ్చేసి వాళ్ళకి కడుపు నొప్పి రావడం. సో కడుపు నొప్పి వచ్చినప్పుడు పొత్తి కడుపులో బాగా పిసికినట్టుగా క్రాంపింగ్ పెయిన్ లాగా అలా వస్తూ ఉంటుంది. అయితే నార్మల్గా కొంతవరకు కడుపు నొప్పి అనేది పొత్తి కడుపులో అది కూడా సహజంగానే తీసుకుంటాం. ఎందుకంటే యూట్రస్లోనే బేబీ ఫామ్ అవుతున్న వరకు స్ట్రెచ్చింగ్ పెయిన్ అనేది రావడం నార్మల్గా ఉంటుంది. అయితే ఎప్పుడైతే చాలా ఎక్కువగా తీవ్రంగా నొప్పి వస్తుందో అప్పుడు కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి. సో ఒకవేళ ఇది కనుక ఏమైనా మిస్క్యారేజ్కి వెళ్తుందా అనేది మనం స్కాన్లో నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడైతే రైట్ కానీ లెఫ్ట్ కానీ అంటే ఏ ట్యూబ్లో ఫామ్ అయిందో అటువైపు నొప్పి అనేది ఎక్కువగా తెలుస్తుంటుంది. ఇది గమనించినట్టయితే పేషెంట్కి అర్థమవుతుంది. వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మేడం నాకు రైట్ సైడ్ పెయిన్ ఎక్కువగా ఉంది, లేదు ఎడం వైపు ఎక్కువగా ఉంది అనేది. సో మనం స్కానింగ్లో అప్పుడు ఒకవేళ ఏమన్నా ట్యూబ్లో ఉందా ప్రెగ్నెన్సీ అంటే ఒక 3% ప్రెగ్నెన్సీస్లో ఈ ఎక్టోపిక్ అనేది చూసే అవకాశం ఉంటుంది. సో ఇది మనము చూసుకోవాలి. అప్పుడు ఆ నొప్పి తీవ్రతను బట్టి మనం ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము 5th సైన్ ఏంటో చూద్దాం. ఒక్కొక్కసారి వాళ్ళకి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. కళ్ళు తిరిగిపోయి వాళ్ళు నిలబడిన చోటనే ఒక్కోసారి కూర్చోవడము, లేదు వెంటనే పడుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వస్తే అది లో బీపీయా, ఒక్కొక్కసారి డీహైడ్రేషన్ వల్ల, లేదు వాళ్ళకి వాంతులు ఎక్కువయ్యి నీళ్ళు సరిగ్గా తీసుకున్నప్పుడు కూడా లో బీపీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో హై బీపీ కూడా అవ్వచ్చు. సో అది కూడా చాలా డేంజర్ సైన్. అలాంటి పరిస్థితుల్లో కంపల్సరీగా డాక్టర్ గారి దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ టైంకి ఫుడ్ తీసుకోకపోతే షుగర్ డౌన్ అయ్యి కూడా కళ్ళు తిరగచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీలో రక్తహీనత ఉంటుంది. అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ డౌన్గా ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూపించుకున్నట్టయితే ఆ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని దానికి తగినట్టుగా మందులు సూచిస్తారు. సో మనం ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు ఏది ఉన్నా కూడా మనం సొంత వైద్యం చేయించుకోకుండా కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం చాలా అవసరం.